పుష్ప 2 అనేది మాస్ జాతర చూస్తారు. ఒక నేషనల్ అవార్డు విన్నర్ ఏందనేది 5th మనం జాతర మాస్ చూడబోతున్నాం. సో సెన్సార్ కూడా వచ్చేసింది, చాలా బాగుందని వచ్చేసింది. ఫైట్ యాక్షన్స్ అంటే వాళ్ళు కూడా ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదంట. సో అక్కడ ఉన్నది మన సుకుమార్ సార్, లెక్కల మాస్టరు. ఖచ్చితంగా ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఖచ్చితంగా అట్రాక్ట్ అయ్యే సీన్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఇంకో సాంగ్ కూడా నిన్న ఒకటి వచ్చింది, మలయాళం లిరిక్ లో ఉంది. సో అన్ని లాంగ్ లో మలయాళం లిరిక్ లోనే స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ లో ఆ సాంగ్ అయితే ఇన్స్టాలో ఇప్పుడు చక్కర కొడుతుంది. కిసిక్ కిసిక్ సాంగ్ కూడా ఇప్పుడు మెల్లగా మెల్లగా పాయిజన్ లెక్క ఎక్కుతుంది అందరికి. సో ఖచ్చితంగా అయితే ఒక నేషనల్ అవార్డు విన్నర్ పుష్పరాజ్ జాతర అయితే మనం థియేటర్ లో చూడబోతున్నాం. ఖచ్చితంగా ఇది ఒక బెంచ్ మార్క్ అయితే సెట్ చేస్తుంది రాబోయే సినిమాల ప్రతిదానికి. తప్పదు కదా, ట్రోలింగ్ ఎవరిని చేయరు. ఎవరు ట్రెండింగ్ లో ఉన్నారు, ఏ సినిమా అవైటెడ్ ఉంది, దాని గురించి మాట్లాడతారు కదా. వాళ్ళకి కూడా ఏదో ఒకటి తెలిసేది, వాళ్ళకు కూడా వచ్చేది, ఖచ్చితంగా మాట్లాడతారు. సో అలా పట్టించుకుంటా మనం పోతే మనం ముందుకు వెళ్ళలేం. వాగుతున్న వాళ్ళు వాగుతూనే ఉంటారు, మాట్లాడుతూ మన పని ఏందో మనం మాట్లాడే మాటలో 90% నిజం ఉంటే మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు మనని ఏం చేయలేరు. కాబట్టి నిజం అనేది ఒకటి ఉంటుంది. సో వాళ్ళు చేస్తూనే ఉంటారు బ్రో, చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు. వాళ్ళకి ఏం పని అదే ట్రోల్ చేయడం. కానీ ఇక్కడ వచ్చి యాక్ట్ చేసి అలా చేస్తే వాళ్ళకి తెలుస్తుంది. సో ఖచ్చితంగా చెప్తున్నాగా, గంగమ్మ తల్లి జాతర అయితే ప్రతి ఒక్కరు చూడబోతున్నారు పక్క. ఇప్పుడు మొన్న వరకు నేషనల్ అవార్డు కొట్టి చూపించాడు, ఈసారి ఎన్ని అవార్డులు కొట్టి చూపిస్తాడు అనేది వెయిట్ చేయాలి. సుకుమార్ సార్ని మాత్రం అస్సలు నమ్మద్దు. ఎందుకంటే మనల్ని పిచ్చోళ్ళని చేసేసారు. ఆ స్క్రీన్ ప్లే కానీ, ఆ ఫైట్, ఆయన స్క్రీన్ ప్లే వేరుంటుంది. ఒక నార్మల్ సినిమానే ఒక రేంజ్ లో, ఇప్పుడు రంగస్థలం ఉంటుంది, జగపతి బాబు గారిని కొట్టేయంగానే అయిపోయింది సినిమా అనుకున్నాను. కానీ దాని తర్వాత ఇచ్చే ప్రకాష్ రాజ్ గారు ఇచ్చే ట్విస్ట్ ఎట్లుంటది. సో ఖచ్చితంగా పుష్పాలు అయితే కుప్పలు కుప్పలు ఉంటాయని అనుకుంటున్నా. December 5th మాత్రం మాస్ జాతర చూస్తాం. థ్యాంక్ యూ.